మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం. ఇది వేసి దీపం పెడితే ఇక మీ ఇంటిలో డబ్బుకు లోటు ఉండదు. రేపు హోలీ పౌర్ణమి రోజు ఇంటిలో దీపం పెట్టి ఆ దీపంలో ఇది వేస్తే మీ ఇంటిలో లక్ష్మి తాండవం చేస్తుంది, డబ్బు నిలుస్తుంది. అంతేకాదు, ఇది వేసి దీపం పెట్టడం వల్ల మీకు ఉన్న అప్పు సమస్యలు, లోన్ సమస్యలు, తాకట్టు సమస్యలు అన్నీ తొలగిపోతాయి. చేతిలో డబ్బు నిలుస్తుంది. హోలీ అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని హోలికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఏటా పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. హోలీ రోజున పలు ప్రాంతాలలో లక్ష్మీ నారాయణ వ్రతం, చంద్రపూజ వంటివి చేస్తారు. మన తెలుగువారు ఈరోజు చంద్రపూజ, సత్యనారాయణ పూజ చేస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తి ప్రవర్తులతో చేస్తారు. చిన్నారులు, యువతీ యువకులు, మహిళామణులు అందరూ సకుటుంబ సపరివార సమేతంగా కలిసికట్టుగా హోలీ సందర్భంగా రంగులు పూసుకుంటూ ఆనంద పరవశులవుతారు. అయితే ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజునే కన్యారాశిలో చంద్రగ్రహణం ఏర్పడనున్నది. ఈ శక్తివంతమైన రోజు ఇంటిలో ఇది వేసి దీపం పెడితే సకల శుభాలు కలుగుతాయని, డబ్బుకు లోటు ఉండదు అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి రేపు హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం రోజు ఏం వేసి దీపం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇక వీడియోలోకి వస్తే, మన సనాతన సాంప్రదాయంలో దీపానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. దీపం వెలుతురును ఇవ్వటమే కాక మనల్ని అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు నడిపిస్తుంది. ధార్మికమైన కార్యక్రమాల్లో మనమందరము కూడా దీపాలు వెలిగిస్తాము. దీపాలు కొండెక్కడానికి ముందు స్వస్తి చెప్పటం ద్వారా ఆ పరమాత్మ అనుగ్రహం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. అయితే దీపం మనలోని అహంకారాన్ని పోగొట్టి మనం సంకల్పించిన పనులు పూర్తయ్యేలాగా చేస్తాయి. సృష్టిని నిద్రలేపడానికి ఉదయం పెట్టిన దీపం ప్రతీక అయితే, సంధ్యాదీపం సూర్యుని యొక్క ప్రతిరూపంగా చెప్తూ ఉంటారు. లోకాన్ని చీకటి నుండి వెలుగులోనికి నడిపించడానికి దీపం ఉపయోగపడుతుంది. అందుకే దీపానికి నమస్కారం చేసుకోవాలి. దీపం మానవునిలోని రాగ, ద్వేష, అసూయ, అహంకారాలను తొలగిస్తుంది. ఈ దీపం మనకు లక్ష్మీ కటాక్షం మాత్రమే కాక మన చుట్టూ ఉండే ప్రాంతం మొత్తాన్ని పవిత్రపరుస్తుంది. ఎంతో పవిత్రమైన దీపంలో రేపు పౌర్ణమి చంద్రగ్రహణం రోజు దీపం వెలిగించి ఏం వెయ్యాలో తెలుసుకునే ముందు విక్రమార్కుడికి బేతాళుడు చెప్పిన ఒక కథను విందాం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానికేసి నడవసాగాడు. అప్పుడు బేతాళుడు రాజుతో ఇలా అంటాడు: రాజా, నీకు నేను ఒక కథ చెప్తాను, నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వు అని కథ ప్రారంభిస్తాడు. పూర్వకాలంలో కాశీ నగరంను వేదశర్మ అనబడే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని ఏకైక పుత్రిక తిలోత్తమ. ఆమె సద్గుణ సంపన్నురాలైన అందగత్తెగా ప్రకాశింపబడుతోంది. రాకుమారి తిలోత్తమను మంత్రి కుమారుడు పుండరీకుడు, సేనాధిపతి కుమారుడు వీరశర్మ, కోశాధిపతి కుమారుడు ధనపాలుడు ముగ్గురు ఆమెను ప్రేమించారు. ఆ ముగ్గురు ప్రేమించే అర్హత గలవారే. అయితే ఆ ముగ్గురిలో ఎవరికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలన్న సందేహం కలిగింది రాజుకు. ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ మర్నాడు ఉదయం ఆ ముగ్గురిని రాజ్యసభకు పిలిపించాడు. ఆ ముగ్గురికి తిలోత్తమను పెండ్లాడాలన్న కోరిక ఉంది. మీ ముగ్గురిలో ఎవరికిచ్చి పెళ్లి చేయాలన్న సందేహం ఉంది నాకు. ముగ్గురు సమర్థులే. అందువలన మీకొక పరీక్ష పెడుతున్నాను. అదేమిటంటే, మీలో ఎవరు మహాశక్తి కలిగిన వస్తువును తెచ్చి నాకు ఇస్తారో వారికి నా కుమార్తెను ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాడు. ఆ ముగ్గురు ఆ వెంటనే విడివిడిగా ప్రయాణమై వెళ్ళారు. దేశమంతా తిరిగారు. 6 మాసాల అనంతరం ఆ ముగ్గురు ఒక నగరంలో అనుకోకుండా కలిశారు. పిచ్చాపాటి మాట్లాడుకున్నారు. వారిలో వీరశర్మ ఆలోచిస్తూ, రాకుమారి తిలోత్తమ ఎక్కడ ఉందో, ఏం చేస్తున్నదో చూడాలని ఉంది అన్నాడు. ఆ సమయంలో ధనపాలుడు, ఆ శక్తి నాకు ఉంది. కళ్ళకు
కట్టినట్లు చూపిస్తాను అని చూడండి అని తన వద్దనున్న అద్దంను తీశాడు. వెంటనే మంత్రోచ్చారణతో అద్దంలో చూశాడు. మిగతా ఇద్దరిని చూడమన్నారు. అంతఃపురంలో విశాలమైన స్థలం. అది రాజభవనం ముందున్న పెద్ద చావిడి. అక్కడ రాజు రాణి అందరూ ఏడుస్తూ ఉన్నారు. అవతల తిలోత్తమ శవం ఉంది. అది ముగ్గురు చూశారు. తిలోత్తమ చనిపోయిందనుకున్నారు. వెంటనే ఆమె వద్దకు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కానీ చాలా దూరం ఉంది ఆ నగరం. ఎలా వెళ్ళటం అని అన్నాడు పుండరీకుడు. నేను తీసుకువెళ్తాను అంటూ లేచాడు వీరశర్మ. తను సంపాదించి తెచ్చిన తివాచీని పరిచాడు. దాని మీద ముగ్గురు కూర్చున్నారు. ఆ తివాచీ వేగంగా బయలుదేరి ఆకాశ మార్గాన పయనించింది. వారు అంతఃపురం భవనం వద్ద తివాచీ మీద నుంచి దిగారు. ఆ దృశ్యం చూసి విలపించసాగారు పుండరీకుడు. వెంటనే తిలోత్తమ శవం వద్దకు వెళ్ళాడు. తనకు తెలిసిన మహత్తరమైన మంత్ర పఠనంతో ఆమెను తక్షణం బ్రతికించాడు. అంతా ఆనందించారు. అనంతరం మహారాజు అమితానంద భరితుడు అయ్యాడు. తిలోత్తమును ఆమెకు ప్రాణదానం చేసిన పుండరీకునకు ఇచ్చి వివాహం చేశాడు. విక్రమార్క భూపాల కథ అయిపోయింది. ఇప్పుడు చెప్పు, ముగ్గురు మహిమగల వస్తువులను సంపాదించిన వారే. మహారాజు తన కుమార్తెను ఎవరికి ఇచ్చి వివాహం చేయాలి అని ప్రశ్నించాడు బేతాళుడు. విక్రమార్కుడు తక్షణం ఆలోచించాడు. మహారాజు మంచి పని చేశారు. ఎందుకంటే ఆ ముగ్గురు మహత్తరమైన వస్తువులు తెచ్చినవారే. అయినా పుండరీకుడు చనిపోయిన తిలోత్తమకు ప్రాణదానం చేశాడు. అందువలన అతనికే రాకుమార్తెను ఇచ్చి వివాహం చేయటం సమంజసం అని చెప్పాడు. ఆ వెంటనే ఎప్పటి మాదిరి బేతాళుడు ఎగిరి వెళ్ళి చెట్టు కొమ్మను వేలాడుతున్నాడు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి కథలు వినాలని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఇక రేపు పౌర్ణమి చంద్రగ్రహణం. ఈ రోజున ఇంటిలో రాధాకృష్ణులకు కానీ లక్ష్మీనారాయణులకు కానీ పూజలు చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి. హోలీ పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంటి ముందు రంగవల్లికలతో ముగ్గులు వేసి స్నానం చేసి పూజ గదిని శుభ్రపరచుకోవాలి. మీ ఇంటిలో రాధాకృష్ణుల పటం ఉంటే ఆ పటాన్ని ఒక పీట మీద వస్త్రం వేసి ఆ వస్త్రంపై పెట్టుకోండి. రాధాకృష్ణుల పటం లేకపోతే లక్ష్మీనారాయణుల పటాన్ని పీటపై పెట్టుకోండి. చక్కగా ఆ పటానికి అలంకరణ చేయండి. పండ్లు, స్వీట్లు నైవేద్యంగా పెట్టాలి. ఇప్పుడు ఒక ప్రమిదను తీసుకోండి. 1 లేదా 2 ప్రమిదలు తీసుకోండి. ఒకవేళ మీరు నిత్యము ఒక దీపం కుందెలో దీపం వెలిగిస్తే ఒక ప్రమిదను తీసుకోండి. అలా కాకుండా 2 దీపపు కుందుల్లో దీపం వెలిగిస్తే 2 ప్రమిదలను తీసుకోండి. ఆ ప్రమిదలను పీటపై పెట్టాలి. ప్రమిద కింద ప్లేట్ కానీ తమలపాకులను కానీ వేసి ప్రమిదలను పెట్టాలి. అందులో ఆవు నెయ్యిని పోసి 2 వత్తులు విడివిడిగా వెయ్యాలి. ఏకహారతితో దీపం వెలిగించుకోవాలి. ఇప్పుడు అందులో అనాస పువ్వు వేయాలి. బిర్యానీ మసాలా దినుసులలో వాడే అనాస పువ్వును వేయాలి. అనాస పువ్వు వేశాక ఆ ప్రమిదలో 2 చుక్కల అత్తరును కూడా వేయండి. మంచి సువాసన వచ్చే అత్తరును వేయండి. రేపు పౌర్ణమి కాబట్టి మీ ఇంట్లో దీపం వెలిగించాక ఈ రెండింటిని ప్రమిదలో వేస్తే మీకు ఆర్థిక సమస్యలు అనేవే రావు. అనాస పువ్వు మరియు అత్తరు ఈ 2 లక్ష్మీదేవికి ఇష్టమైనవే. దీపం పెట్టి దీపంలో ఈ రెండింటిని వేస్తే మీకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. ఒక్కో ప్రమిదలో ఒక అనాస పువ్వు వేస్తే చాలు, కానీ అత్తరు మాత్రము 2 చుక్కలు వేయాలి. ఇలా దీపంలో వీటిని వేసి మీ మనసులోని కోరికలను చెప్పుకోండి. మీరు ఏ విషయంలో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారో వాటి గురించి చెప్పుకోండి. మనస్ఫూర్తిగా మీ సమస్యలను చెప్పుకోవాలి. సంకల్పం చెప్పుకున్నాక ధూపం చూపించి హారతి ఇవ్వాలి. రేపు పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చిన రోజు. ఇలా ఇంటిలో దీపం పెడితే మీ ఇల్లు సిరుల వర్షంతో నిండిపోతుంది. అప్పులు తీర్చడానికి డబ్బులు లభిస్తాయి. బ్యాంకులో లోన్స్ లభిస్తాయి. బ్యాంకులో తీసుకున్న లోన్స్ కూడా కట్టేస్తారు. మొండి బాకీలను కూడా వసూలు చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు ఏ విధంగా దీపం పెట్టి శుభ ఫలితాలను పొందండి. డబ్బుకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. పౌర్ణమి రోజు రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క మాటను మనసులో అనుకుంటే తెల్లవారే సరికల్లా కూడా మీ జీవితం మారి ఇక మీ ఇంట్లో వద్దన్నా డబ్బే డబ్బు. పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి కూడా ఎంతో చాలా ఇష్టం. కాబట్టి ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరి ఇంట్లో అయితే ఎంత సంపాదించినా ధనం నిలవటం లేదని బాధలు పడుతూ ఉంటారో, అప్పుల బాధలు కష్టాలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో
వాళ్ళు పౌర్ణమి రోజు రాత్రి నిద్రించే ముందుగా ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా ఎవరైతే ఈ మంత్రాన్ని జపించి నిద్రిస్తారో వాళ్లకు లక్ష్మీ కుబేర యోగం ప్రాప్తిస్తుంది. మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం హ్రీం శ్రీం క్లీం కుబేరాయ అష్టలక్ష్మీ మమ గిరిధరం పురాయ నమో నమః. ఈ మంత్రాన్ని ప్రతి పౌర్ణమి రోజు నిద్రించే ముందు 108 సార్లు జపించి నిద్రించాలి. లేదా కనకదార స్తోత్రాన్ని సాయంత్రం దీపం వెలిగించి కనకదార స్తోత్రాన్ని 3 సార్లు పఠించినా కూడా మీకు అంతులేని అష్టైశ్వర్యాలు కలుగుతాయి. డబ్బుకు లోటు అనేదే ఉండదని పండితులు పెద్దలు కూడా చెప్తూ ఉన్నారు. కాబట్టి పౌర్ణమి రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మంత్రాలను అంటే కుబేర అష్టలక్ష్మి మంత్రాన్ని, కనకదార స్తోత్రాన్ని, వీలైతే లక్ష్మీ శతనామావళి నామాలను ఎవరైతే పౌర్ణమి రోజు సాయంత్రం 6 తర్వాత పూజ గదిలో ఆవు నెయ్యితో 5 వత్తులు వేసి దీపం వెలిగిస్తారో, వెలిగించిన తర్వాత ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మంత్రాలను పఠిస్తారో వారికి ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక బాధలన్నీ కూడా వాటంతట అవే తొలగిపోతాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. ఈరోజు లక్ష్మీనారాయణులిద్దరినీ కూడా పూజించినట్లయితే అమ్మవారు భర్తతో సహా వచ్చి మీ ఇంట్లో నివాసం ఉంటుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.